ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో కాబూలీ శనగలను ఉపయోగించి రసంని ఎలా పెట్టాలో చూద్దాం. డాక్టర్ గారు, మరి నీ పెయిన్స్ గురించి మాట్లాడినప్పుడు రసాల్లో ఎక్కువ ఉప్పు పడుతుందని, చింతపండు, ఈ రెండింటి కూడా నష్టం ఎక్కువ కలిగిస్తుంది మన శరీరానికి అని చెప్పారు కదా. మరి ఆరోగ్యవంతంగా ఈ శనగలను ఉపయోగించి రసం పెట్టే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? ప్రోటీన్ విషయంలో, బలం విషయంలో నాటు శనగలు చాలా మంచివి. ఓకే, కాబూలీ శనగలు ఒక దాంట్లో స్పెషల్ అని చెప్పచ్చు. అన్నిటికంటే ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఉన్నది కాబూలీ శనగలు. మనకి 400 మైక్రోగ్రామ్స్ సరిపోతుంది, కానీ అందులో 550-580 మైక్రోగ్రాములు కాబూలీ శనగలు 100 గ్రాముల్లో ఉంటుంది. అలాంటి ఫోలిక్ యాసిడ్ రిచ్ కాబూలీ శనగల్ని, మంచి ప్రోటీన్ ఉంటుంది. నాటు శనగలతో పోలిస్తే గ్యాస్ ప్రొడక్షన్ తక్కువ. దాంతో స్పెషల్ చారు ఎలా తయారు చేసుకుంటే బాగుంటుందో చూద్దాం. కాబూలీ రసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన కాబూలీ శనగలు 1 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, తేనె 1/4 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 1, ఇంగు పొడి కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న కాబూలీ శనగల్ని చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ లో వేసేసి, దాంతో పాటు కొద్దిగా నిమ్మరసం వేసి కూడా ఉడికిస్తాం. అందులో తేనె వేసేసి, ఎందుకంటే తేనె నిమ్మరసం కలిపి ఉడికినప్పుడు ఉప్పులేని లోటుని భర్తీ చేయడానికి ఉడకపెట్టేటప్పుడు టెక్నిక్ ఇది. టేస్ట్ పెరుగుతుంది. ఆ ఉడికిన కాబూలీ శనగల్ని మనం ప్రెషర్ కుక్కర్లోంచి తీసేసి ఇట్లా మెత్తగా అవ్వాలి, రసం కాబట్టి. వాటిని చల్లారనిస్తాం. పెద్ద మిక్సీ జార్లో పచ్చి మామిడికాయ ముక్కలు, రసానికి మనం పులుపుకి పచ్చి మామిడికాయ ముక్కలు, టమోటాలు ఈ రెండింటినే వాడుతున్నాం. అందులో చల్లారిన కాబూలీ శనగలను కూడా వేసేస్తాం. అట్లా అంటే రసం కోసం సగం గింజలు గ్రైండ్ చేసి, సగం గింజలు గింజలుగా రసంలో మధ్య మధ్యలో రసం తినేటప్పుడు తగిలితే గింజలు బాగుంటాయి కాబట్టి అట్లా ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లము తురుము, తేనె వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాం. ఇక రసము కొరకు ఒక మట్టి పాత్రను పెట్టేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్క, కరివేపాకు వీటన్నిటిని సన్నసెక్క మీద దోరగా వేగనివ్వాలి. అందులో కొద్ది ఇంగువ పొడి కూడా వేసేస్తాం. మనం గ్రైండ్ చేసుకున్న కాబూలీ శనగలు, టమోటా, మామిడికాయ పేస్ట్ ఇందులో పోసేస్తాం. ఇక రసం కాబట్టి కొద్దిగా నీళ్లు పోసేసి ఉడకబెట్టగా మిగిలిన కొన్ని కాబూలీ శనగలు కూడా ఆ గింజలుగా అట్లా వేసేస్తాం. కొద్దిగా పసుపు వేసేసి రసం మరగనివ్వాలి. బాగా మరిగితేనే రసం కమ్మగా ఉంటుంది. పైన జీలకర్ర పొడి అలా చల్లేస్తాం, కొత్తిమీర చల్లేస్తాం. ఫోలిక్ యాసిడ్ రిచ్ కాబూలీ శనగల రసం సిద్ధమైంది. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనమందరం కూడా ఈ కాబూలీ శనగలను ఉపయోగించి రసం పెట్టుకుంటే గనక ఆరోగ్యానికి ఆరోగ్యము, అలాగే టేస్ట్ కూడా రసం ద్వారా మనందరికి అందుతుంది. మనందరిళ్లలో శనగపిండి ఉంటుంది. 1 స్పూను శనగపిండి, 1 స్పూను గంధం పొడి, దానికి చిటికెడంతా పసుపు, దీంట్లో కొద్దిగా నిమ్మరసం, వీటన్నిటికీ తీసుకుని కొంచెం గట్టి పెరుగు 1 గరిటె తీసుకుని ఆ పెరుగులో వీటన్నిటిని వేసి కలపాలి. గట్టిగా పేస్ట్ లా కలిపేసేయాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ని అప్లై చేసుకోవడానికి ముందు అన్ని పాలు పోసేసి కొద్దిగా పల్చగా చేసి ఫేస్ అంతటికి పట్టించేసేయాలి స్క్రబ్ లాగా. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఉంటే అది డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మనం అట్లా క్లీన్ చేసుకుంటుంటే శనగపిండికి ఆ డెడ్ సెల్ లేయర్ అంతా చక్కగా పట్టుకుని దాన్ని క్లీన్ చేసినప్పుడు ఈ లేయర్స్ కూడా బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు అట్లాగే ఇందులో వేసిన లెమన్ జ్యూస్ కూడా డెడ్ సెల్ లేయర్ ని రిమూవ్ చేయడానికి, అక్కడ ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వాటిని క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. గంధం వల్ల కాంతివంతమైన చర్మం స్కిన్ లో బాగా డెవలప్ అవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారు, నన్ను పట్టుకొని దిగండి. నెమ్మదిగా, మెల్లగా సారు. నీ ఇంట్లో దేవుడి గది ఏడుంటది సారు? ఎందుకు పద్మావతి గారు? ఆ గుడికాడ మీ ప్రాణం పోకుండా కాపాడింది ఆ దేవుడే కదా. ఎంత వైద్యం చేసినా కొంచెం దేవుడి దయ కూడా అవసరం ఉండాది. అందుకే దేవుడికి మొక్కుకుందామని అడుగుతా ఉండా. మీకు బిరాన తగ్గిపోతే నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా సారు. ఆ హాల్లో ఉంటుంది చూడండి.
స్వామి, నా సూర్యకి కష్టం వచ్చినప్పుడు నేను పక్క నుండి సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చావు. సూర్యకి నయమయ్యేలోపు నా బిడ్డ జీవితం బాగుపడేలా నువ్వే చేయాలి. హలో రూపా, అమ్మా అర్జెంటుగా ఒకసారి బయటికి రావా? ఇప్పుడే వస్తున్నాను. అమ్మ రూపా, నువ్వేంటమ్మా ఇక్కడ? ఆ దీపక్ జైలు నుంచి వచ్చేశాడు. తెలుసమ్మా, అంటే మీరు మొత్తం చూసామమ్మా. సత్ప్రవర్తన కింద వదిలేశారని చెప్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. దీపక్ రిలీజ్ అవ్వడం, గుళ్ళు అటాక్ అవ్వడం చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది. లేకపోతే దీపక్ వచ్చిన రోజే మన మీద అటాక్ జరగడం ఏంటి? నాకు అంత అయోమయంగా ఉంది. రాజు, ఒక పని చేద్దాం. మన అనుమానాలు తీరాలంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీపక్ అసలు బయటికి ఎలా వచ్చాడు, ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు వచ్చాడు అనేది తెలుసుకుందాం. అవునమ్మాయి గారు, మీరు చెప్పినట్టే చేద్దాం. అమ్మా, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. దీపక్ అత్తయ్య నీకోసం వెతుకుతూ ఉంటారు. ఇక్కడ నర్సులా ఉన్నది నువ్వే అని తెలిస్తే నీకు చాలా ప్రమాదం అమ్మా. జాగ్రత్త. జాగ్రత్త. మీరు జాగ్రత్త. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శాన్వి ప్రెజెంటేషన్ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వే. ఇప్పుడు ఎలాగా? అది సార్ సార్ నేనేదో ఒకటి చేసేస్తాను సార్. ఏంటమ్మా మీరు చేసేది? మమ్మల్ని ముంచేశారు సార్ మీరు. ఛా! సార్ సార్ ఆగండి. అయ్యో లోకి లోకి ఏదో ఒకటి చేయక్క. ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను. నెక్స్ట్ కంటెస్టెంట్ మిస్ లోకేశ్వరి. ఒక్క నిమిషం, ఏం కాదు. మిస్ లోకేశ్వరి.
దిస్ ఈస్ ద ఫైనల్ కాల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుహాసిని, వీళ్ళతో మాటలనవసరం. పోలీసులకు ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. ఏమండి, ఒక్క నిమిషం. ఈ విగ్రహాలన్నీ నిజంగా మీవేనా? అవును, ఇవి మా ఇంట్లో బొమ్మలే అని మేం చెప్పడం కాదు. ఇక్కడున్న వాళ్లలో ఎవరినైనా అడుగు, వాళ్ళు కూడా అదే సమాధానం చెప్తారు. చూస్తారేంటి, చెప్పండి. అవును మైథిలి, ఇవి ముమ్మాటికి వాళ్ళింట్లో బొమ్మలే. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, వాళ్ళింట్లో బొమ్మల కొలువు జరుగుతున్నప్పుడు ఈ బొమ్మల్ని చూసాం. మళ్ళీ ఇప్పుడు మీ ఇంట్లో చూస్తున్నాము. నాకే అనుమానం వచ్చి నేనే ఆవిడకి ఫోన్ చేసి చెప్పాను. విన్నావుగా, ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? ఇప్పటికైనా నీ అనుమానాలు తీరాయా? సుహాసిని, ముందు పోలీసులకి ఫోన్ చెయ్యి. పోలీసులకి ఫోన్ చేస్తే మొదటగా అరెస్ట్ అయ్యేది మీ అబ్బాయి. అవునండి, ఈ బొమ్మలు విగ్రహాలు నాకిచ్చింది మీ అబ్బాయి. నిజమా? ఈ బొమ్మలన్నీ నీకిచ్చింది మావాడా? అవునండి. కావాలంటే నేను చెప్పింది అబద్ధమో నిజమో వెళ్ళి మీ అబ్బాయిని అడగండి, అప్పుడైనా మీకు క్లారిటీ వస్తుంది. ఏంటే, ఈ బొమ్మలిచ్చింది వాడా? ఇందాక నీ ఫ్రెండ్ ఇచ్చిందన్నావు. అమ్మా, అప్పుడు ఆ పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చిందమ్మా. పానికి మాలిందానా, వాడి దగ్గర బొమ్మలు తీసుకొని నాతో అబద్ధం చెప్తావా? మనం ఎక్కడో స్టోర్ రూమ్ లో దాచిన బొమ్మలు ఎక్కడున్నాయో మన వాడికి తెలిసే అవకాశమే లేదు. అంటే అంటే మన ఇంట్లో వాళ్లే మనకి ద్రోహం చేశారు, మనల్ని నమ్మించి మోసం చేశారు. మనకి తెలియకుండా స్టోర్ రూమ్ లో ఉన్న బొమ్మలు తెచ్చి వాళ్ళకిచ్చారు. వాళ్ళెవరో నాకు తెలియాలి, నాకు తెలియాలి. తెలియాలి. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. బాబు బొమ్మలు కావాలని అడిగితేను నేనే ఇచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమిటగ్నిదేవ్ అక్కడే నించున్నా? ఏం లేదు పెద్దమ్మా, చిన్న పనే. ముందు మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, ఆ తర్వాత ఈ పని చూసుకోవచ్చు. పర్వాలేదు. ఏ పని మీద వచ్చావో చెప్పు. పర్లేదు పెద్దమ్మా, మీరు వెళ్ళి తినండి. చిన్న పని అంటున్నావు కదా అగ్నిదేవా, అదేమిటో చెప్పు. ఈ 7 పంటలన్నీ లోడ్ చేస్తున్నాయి పెద్దమ్మా. అవన్నీ బయటికి పంపాలంటే మీ సంతకం ఉండాలి కదా పెద్దమ్మా. పోయినసారి కూడా మీ సంతకం లేకపోవడం వల్లే పంట మొత్తం బయటికి వెళ్లకుండా పాడైపోయింది పెద్దమ్మా. అవును అగ్నిదేవా, కానీ మన జాబిలి సంతకం పెట్టినా సరిపోతుంది కదా. జాబిలుందిగా, తనతో పెట్టించు. జాబిలమ్మకి డబ్బు గురించి ఏం తెలియదు కదా పెద్దమ్మా. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా. తెలియవు అని అలా వదిలేస్తే ఎలా అగ్నిదేవా? అన్నీ తెలుసుకోవాలి. జాబిలితోనే సంతకాలు చేయించుకో. జాబిలమ్మ కోసం చూస్తూ ఉండలేం కదా పెద్దమ్మా. ఎక్కడో బయటికి వెళ్ళినట్టుంది. తను వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో అని మీ దగ్గరకు వచ్చాను. ఇక్కడ సంతకం ఎవరు చేశారు అనే దానికన్నా పంట పాడవకుండా ఉండడం ముఖ్యం కదా పెద్దమ్మా. సరే, ఆ పేపర్స్ ఇలా ఇవ్వు. జాబిలి నిందాకే గార్డెన్ లో చూసానయ్య గారు. అన్నిటికీ ఇదొకటి అడ్డుపడుతూ ఉంటుంది. సరిగ్గా చూసావా? లేదే, ఇల్లంతా చూశాను, బయట కూడా చూశాను. లారీ డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు. హలో, అయిపోయింది, వెంటనే వచ్చేస్తున్నాడు. ఓకే ఓకే. ఎందుకండి? ఈసారి పంట ఎక్కువ పంటకు లోడ్ చేశాడు పున్నమి. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క పేపర్ చూపించాలి. పున్నమి, పెద్దమ్మ వాళ్ళకి టిఫిన్ పెట్టు. నేనెళ్ళి లోడ్లు పంపించొస్తా. నానమ్మ, మొన్నొక రోజు కూరగాయల లోడ్ల పర్మిషన్ కోసమని మీతో సంతకం పెట్టించారు కదా. కాగితాల్లో ఈ పత్రాలు పెట్టి మీతో సంతకం చేయించారు. అగ్నిదేవ్ గారిని మీరు గుడ్డిగా నమ్మి మీరు కూడా సంతకం పెట్టారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడండి, సూర్య అనే వ్యక్తి చనిపోలేదు. అయినా తప్పుడు కేసులు పెట్టి నా తమ్ముడిని అరెస్ట్ చేసి కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయడానికి ఇంటికొచ్చారు? అప్పుడు ఇప్పుడు మేమొచ్చింది యువరాజ్ అనే హంతకుడు కోసమే. ఇంకోసారి నా తమ్ముడిని హంతకుడు అంటే మాత్రం నువ్వు డ్యూటీలో ఉన్నావని కూడా చూడు. జేడీ, అది నీ అడ్డానేమో, ఇది మా ఇల్లు. ఎక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడితే కథలు తారుమారైపోతాయి. ఏంటి సార్, ప్లేస్ చూసి మారే మనిషిలా కనిపిస్తున్నానా? ప్లేస్ లో నా పవర్ ఉందా, చుట్టూ నా మనుషులున్నారా అని చూసుకొని మాట్లాడే మనిషిని కాను. అన్యాయం అనిపిస్తే ఎక్కడైనా అడ్డుగా నిలబడిపోతా. ఎంత కష్టమైనా న్యాయం పక్కనే నిలబడతా. చూడండి,
ఇక్కడ ఇష్యూ చేయడానికి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ మాకు లేదు. మేం నేరస్తుని అరెస్ట్ చేయడానికే వచ్చాం. ఇంతకీ నేను అసలు హంతకుండా ఎలా అయ్యాను? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మీ దగ్గర వారెంట్ ఉందా? యువరాజ్, నిన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ 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 ఇక కంప్లైంట్ ఏంటంటే మీరే చూద్దరు కానీ రండి. ఇక్కడ టీవీ ఎక్కడుంది? ఓ, ఇక్కడుందా? అందరికీ నమస్కారం. నా పేరు సూరి. వజ్రపాటి యువరాజ్ నా మీద హత్యా ప్రయత్నం చేసినందుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. మాకు కొన్ని కుటుంబ గొడవలు ఉండడం వల్ల యువరాజు నా మీద కక్ష కట్టి నన్ను చంపాలని చూస్తున్నాడు. అతని వల్ల నాకు ప్రాణహాని కూడా ఉందని పోలీసులతో చెప్పాను. పోలీసులు నాకు న్యాయం చేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాను. కేదార్కి నీ కొడుగ్గా గుర్తింపు ఇవ్వాలి, నీ ప్రేమను పంచాలి, నీ ఆస్తిలో వాటా ఇవ్వాలి, ఈ ఇంట్లో స్థానం ఇవ్వాలి. పై వాటిలో ఏ ఒక్కటి జరక్కపోయినా మీడియా ముందు నీ బతుకు బయట పెడతాను. అసలు మీకు వజ్రపాటి కుటుంబానికి సంబంధం ఏంటి? అంత పేరు ప్రఖ్యాతులుగాంచిన ఆ కుటుంబంతో మీకు గొడవేంటి సార్? నేను సుధాకర్ ఒకప్పుడు ఫ్రెండ్స్. ఇక మా గొడవ విషయానికి వస్తే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డ్యూటీలో ఆడ మొగ అన్న తేడా ఉండదు కమలాకర్ గారు. అపరాధి నిరపరాధి మాత్రమే ఉంటుంది. అక్క అన్న భావంతో పట్టుకున్నాడు. అయినా మనసు నిండా విషమున్న మీకు ఈ విషయం అర్థం కాదు. ఇంకోసారి నా కడ్డు పడితే ఇలా మాటలతో అయితే చెప్పను. అవునా? సరే, నేనేంటన్నది చూపిస్తాను. కూర్చోండి, కూర్చోరా బూచి. మావయ్య, తొక్కించి చంపేయి. అందరిని చంపేసి తీసుకెళ్ళు. తొక్కి. ఏంటి జేడి, అత్తారింటికి వచ్చినట్టు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? మా వాళ్ళు నన్ను గేట్ కూడా దాటనివ్వరు. తొక్కించుకుని తీసుకెళ్ళు. కమలాకర్ గారు ఏం చేస్తున్నారు? నా కొడుకుని తీసుకొని పోనివ్వము. కాదు అంటారా? మా మీద నుంచి కార్ని పోనిచ్చి అప్పుడు తీసుకెళ్ళండి. నిషిక ప్లీజ్, మా డ్యూటీకి అడ్డు రాకండి. దయచేసి పక్కకెళ్ళండి. నా కొడుకుని వదిలిపెట్టి వెళ్ళండి, మేము అప్పుడు లేస్తాము. నా కొడుకునంటూ తీసుకెళ్లాల్సి వస్తే అది నా శవం మీద నుంచి తీసుకెళ్ళండి. మా శవాల మీద నుంచి తీసుకెళ్ళండి. రండి. కూర్చోకేడి. షోమర్దే, అత్తెక్కల్ది మనం మీదెక్కించేస్తే ఏం చేసేది? ఏంటి, ఒక్కళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంతమందిని చంపుతుందా? నువ్వేం భయపడకొదినా. ఆ జేడీకి అంత సీన్ లేదు. తొక్కండి. వెనక్కి వెళ్తుంది మావయ్య. చెప్పే కదా వదినా,
ఆ జేడి మన ముందు తలొక్కి తీరాల్సిందే. ఇప్పుడు యువరాజుని దించేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది చూడు. తిక్కలు ఎక్కించేస్తుందని చెప్పుంటాను కదా. జడి ప్రాణభయంతో పారిపోయిన మీ ప్రేమ కన్ను గుండెల మీద పెట్టుకుని మరీ ఆపాలని చూసిన ఆవిడ ప్రేమ రెండు ఒకటేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు హారత్ తీసుకుంటున్నట్టు లేదు, నాకేదో క్లాస్ తీసుకుంటున్నట్టుంది. అదే బావా, తమరు ప్రాణం కన్నా పరువు ముఖ్యమని చెప్పుకుంటారు కదా. అలాంటి మహానుభావులు మత్తెక్కించుకుని మతి తప్పించుకుని తప్ప తాగి మబ్బొచ్చిన కప్పలాగా నేలకి ఖర్చుకున్నారు కదా. దాని గురించి మాట్లాడుతున్నాం. నాకు తాగే అలవాటు లేదు. నేను చెప్పానా అన్నయ్య పొరపాటున తాగుంటాడని? తమరు కవర్ చేసుకుంటూ రావద్దమ్మా. అలవాటు లేనివాడు అటువైపు వెళ్ళడు. వెళ్ళినా సీసాను కూడా యమపాసంగా చూసి దూరంగా ఉంటాడు. కానీ మీ అన్నయ్య గారు ఏం చేశారు? ఫుల్గా కొట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా కొట్టేశారు. వాళ్ళే నాకు కూల్ డ్రింక్ అని చెప్పి మందు తాగించారు. ఎవరు చెప్పినా వినని వాడివి, వాళ్ళు చెప్తే వింటావా అన్నయ్య? ఫస్ట్ టైం అని టేస్ట్ చేశాడేమో. నువ్వు మధ్యలో మంట పెట్టకు. అన్నయ్య, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో తెలుసా? నేను ఇంటికి తీసుకొచ్చినట్టు కూడా నీకు గుర్తుండకపోవచ్చు. గుర్తులేదమ్మా. అన్నయ్యకేమీ తెలియనప్పుడు మనం గుర్తు చేసి మనసు నొచ్చుకునేలా చేయకూడదు. అమ్మా సహన సాధ్వీమణి, తాగిన తర్వాత గుర్తుండకపోవచ్చు, కానీ తాగే ముందు తెలివి ఉంటుంది కదా. అదే చెప్తున్నాను కదా, నాకెక్కిళ్ళు పడితే నీళ్లు కావాలి అని అడిగాను. వాళ్ళు లేవని చెప్పి నాకు కూల్ డ్రింక్ ఇచ్చారు. కూల్ డ్రింక్ తాగితే ఎక్కిళ్ళు తగ్గుతాయా? మాకెవరూ చెప్పలేదే. ఏమో ఈ మధ్యలో వాడుతుండొచ్చు. దేన్నైనా చేతిలోకి తీసుకునే ముందు బుర్ర వాడాలి, లేదంటే చేతుల మన పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది. ఊళ్ళో మీ అన్నయ్యకి ఎంత పేరుంది, ఇలా తాగి పడిపోయాడేంటి అని జనాలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. వెళ్ళు, లుంగి పైకి ఎగదీసుకుని వాళ్ళని కూడా కొట్టడానికి వెళ్ళు. నిన్న మందు కొట్టాడు, ఈరోజు మమ్మల్ని కొట్టాడని ఊరంతా ప్రచారం చేసుకుని నిన్న ఆడిపోసుకుంటారు. అమ్మో, అలా అయితే అన్నయ్యకి ఎవరైనా శాపనార్థాలు పెడితే అది మనకు మంచిది కాదు. పొరపాటున జరిగినా సరే ముందు ఇంకెప్పుడు అలాంటి పాడు అలవాటు జోలికి వెళ్ళను అని వెలుగుతున్న ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్పమనండి మీ అన్నయ్యని. ఒట్టెందుకు శివ? ఉండాలి. మగాడు మాట మీద నిలబడాలి అంటే కాస్త ఒట్టుతో కట్టిపడేయాలి. సరే, ప్రమాణం చేస్తున్నాను, ఇంకెప్పుడు నేను తాగను. అన్నయ్య, అన్నయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడున్నావా? అర్జెంటుగా నా మనసులో మాట నీకు చెప్పేయాలి, నా మనసు నీకు ఇచ్చేయాలి. వస్తున్నా.
ఇప్పుడు వస్తున్నా. హలో, నీకు నా మనసులో మాట చెప్పాలని రాత్రంతా నిద్రపోకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను, కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఎవరు నువ్వు? ఏం చెప్పాలి? ఐ లవ్ యూ. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. హా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు నువ్వు? ఏంటి గుర్తుపట్టలేదా? ఓ, బుర్కాలో ఉన్నాను కదా. 1 సెకండ్. అమ్మో, హా? ఎవరు నువ్వు? మొహం చూపించు. మేరా మొహం నహీ దిఖాతా. చూపిస్తావా లేదా? అందరూ అబ్బాయిల్ని ప్రేమిస్తారు, నువ్వు అమ్మాయిల్ని ప్రేమించే టైపా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అతను మగాడు, కావాలంటే చూడు. ఏయ్, అమ్మో, ఏదో పెద్ద డాన్స్ టీచర్ అని చెప్పా. ఇలా అమ్మాయిల్ని ప్రేమించడం, వాళ్ళతో ప్రపోజ్ చేయించుకోవడం సిగ్గుగా అనిపించట్లేదా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఏంటి, ప్రేమించడం వరకేనా? పెళ్లి కూడా అమ్మాయిల్ని చేసుకుంటావా? ఏంటే వాగుతున్నా? నన్ను కొడతావా? ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తా. భూమి, ఏంటి గొడవ? వెళ్దాం పద. నువ్వుండు, ఈ రోజు దీని సంగతి చూడాలి. చెప్పిన మాట విను. ఎవరనుకుంటున్నావు? నువ్వు ఇంటికి పోయి గొడవ పెట్టుకొని వచ్చావే, ఆ అపూర్వ కూతురు. ఇంకోసారి నా గురించి వాగావంటే నాలిక్ కోస్తా. భూమిరా, లాభం లేదు, దీనంతా చూడాల్సిందే. అలా అనుకుంటే బయట అందరి ముందు పరువు పోతుంది. అప్పటికి దాన్ని అవమానిస్తే చాలు అనుకున్నాను. ఈసారి అవమానంతో సరిపోదు, అది జీవితంలో మర్చిపోలేని ట్రీట్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ ఈసారి ఏం చేస్తావు? ఈసారి ఏమైనా చేయొచ్చు, ప్రాణాలైనా తీయొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాగ్రత్త పూర్ణి. మీరు రిలాక్స్డ్ గా కూర్చోండి, నేను డ్రైవింగ్ బాగానే చేస్తాను. ఇప్పటి వరకు నా డాన్స్ ఏంటో చూశారు, ఇప్పుడు నా డ్రైవింగ్ కూడా చూపిస్తాను. ఫాస్ట్ గా వెళ్ళకు, చిన్నగా వెళ్ళు. భయపడకు, నేనున్నాను కదా. ఏమైంది? బ్రేక్ పడ్డం లేదు.
డ్రైవింగ్ నేర్చుకుంటూ గుద్దడానికి నా కారే దొరికిందా? మనుషుల్ని చంపేద్దాం అనుకున్నావా? సారీ కార్ బ్రేక్ పని చేయలేదు. నా కార్ని కావాలని గుద్దేసి కబుర్లు చెప్తున్నావా? నిజంగా బ్రేక్ పని చేయలేదు. నీ కార్ డ్యామేజ్ కి ఎంతైందో చెప్పు, నేను పే చేస్తాను. నీ డబ్బులు ఎవరికి కావాలి? దీని కాస్ట్ ఎంతో తెలుసా నీకు? కార్ బ్రేకులు పడకపోవడం వల్లే కదా తను గుద్దింది. కావాలని చేయలేదు కదా. రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చంతా తను ఇస్తానంటోంది కదా. నాకు కావాల్సింది డబ్బులు కాదు. ఇందాకేదో రెచ్చిపోయారు కదా, ఇప్పుడు చూపిస్తా నేనేంటో. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. వద్దు ప్లీజ్. అయ్యో వద్దు ప్లీజ్, నా మాట విను. హలో పోలీస్ స్టేషన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మవారు కరువు రాకుండా పొలాన్ని, ఆకలి లేకుండా కడుపు నింపగలుగుతుంది గాని నిత్యం ఆరాధించే భక్తురాలి కష్టాల్ని తీర్చలేదు. ఇంటిని నాశనం చెయ్యాలనే ఆలోచనున్న దుష్ట శక్తుల్ని బయటికి తరమలేదని అనిపిస్తుంది. బావా, బాధలో అలా మాట్లాడుతున్నావు, అది తప్పు బావా. ఏం తప్పు? మనల్ని ఏదో ఒక దశలో ఆదుకోవాలి కదా. మరి ఎన్నో సందర్భాల్లో ఆ నిహారికను కాపాడింది, మరి నిన్నెందుకు కాపాడడం లేదు? నిహారికను కాపాడడం లేదు బావా. నిహారికకు అవకాశాలిచ్చింది. నిహారిక అది అర్థం చేసుకోకుండా శిశుపాలుడిలా తయారవుతుంది. 100 తప్పులకు మరికొన్ని తక్కువైనట్టున్నాయి. అందుకే అమ్మవారి ఆగ్రహం నుంచి ఇంకా తప్పించుకుంటూనే ఉంది. నువ్వు నీ బాధని పదే పదే బయట పెట్టుకుంటున్నావు, నేను చెప్పుకోవడం లేదు. అంతే తేడా బావా. అక్కడ అందరూ నీ గురించి ఏం మాట్లాడుతున్నారో చూడు. ఒక్కరికైనా మానవత్వం ఉందా? నిన్ను ఇంట్లో వంట మనిషిని చేస్తారంట. ఛే! వాళ్ళు నా మీద కోపంతో అంటే అన్నారు గాని, రేపు జరగరాందేదైనా జరిగి నేను నీకు దూరమైతే అప్పుడు నేను ఇంటికి వంట మనిషిగా వచ్చిన ఆనందమే. ఎందుకంటే ఆ రకంగా అయినా నేను నిన్ను రోజు చూసుకుంటూ ఉండొచ్చు కదా. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో, చంప పగులుతుంది. బావా, పెళ్లికి ఇంకా 12 గంటల సమయం ఉంది. నిహారికతో పీటల వరకు వచ్చిన పెళ్లే ఆగిపోయింది. బయట చాలా పెళ్లిళ్ళు నిశ్చితార్థంతోనే ఆగిపోతున్నాయి. ఏదో ఒక రకంగా మనకు మంచి జరుగుతుందని అనుకుందాం. సరే, నువ్వు చెప్పినట్టే ధైర్యంగా ఉంటాను. ఒకవేళ మనం అనుకున్నట్టే జరగకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆ విషయం గురించి మాట్లాడు. చెప్పవని. చెప్పమంటావు బావా? ఈ జన్మకి ఇంతే రాసి పెట్టుందని అనుకుందాం, అంతే. అవనే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శత్రువుని సాయం అడగడం
వీరురాలి లక్షణం కాదు. నో. చెయ్యి కంట్రోల్లో పెట్టుకోవడం తెలీదు, మళ్ళీ వీరత్వం ఒకటి. నీకెందుకే, పోయి అడుగుపో. ఏంటి పట్టించుకోవట్లేదు? హలో, ఏంటి పిలుస్తుంటే వినిపించడం లేదా? ఓహో, నాతోనే మాట్లాడుతున్నావా? నేనింకా అరిచి అరిచి గొంతు రాసుకుపోతే అలా సౌండ్ చేస్తున్నావేమో అనుకున్నా. నిన్ను నీతో మాట్లాడాలి. మాట్లాడంజు పాప, దానికి నా పర్మిషన్ దేనికి? ఇదిగో ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకుంటేనే బెటర్. మిర్రర్ లో చూసుకొని చెప్పాల్సిన మాటలు నాకు చెప్తున్నా ఏంటంజలి పాప? కోపంగా ఉన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉంటావో. ముట్టుకోకు. అయినా పిలుస్తుంది నిన్నే అని నీకు తెలుసు కదా, ఎందుకు పలకలేదు? నా పేరు కాదు కదా, అందుకే పలకలేదు. మిస్సమ్మా, నా పేరు అది కూడా కాదే. అయితే ఏంటి? ఇప్పుడు నిన్ను అమ్మా అని పిలవాలా? హలో, ఊహల్లో తిరిగే ఊహాదేవి, రియాలిటీలోకి రా. నిన్ను అమ్మ అని పిలవడం ఈ జన్మలో కుదరదు. హలో, నీతో మాట్లాడడానికి వచ్చా. పోట్లాడతానంటే నేను వెళ్ళిపోతా. సరే చెప్పు. అది అది అడుగు. నీకు కావాల్సిన సాయం ఏంటి? నేను చేయాల్సిన పనేంటి? నువ్వు నన్ను వెతుక్కుంటొచ్చినప్పుడే నాతో పని పడిందని నాకు అర్థమైంది. ఇప్పటికైనా అర్థమైందా నా హెల్ప్ నీకు అవసరం ఉంటుందని? నేను చెప్పానా నాకు నీ హెల్ప్ కావాలని? నాకే హెల్ప్ అవసరం లేదు. అంజు, ఏంటి అడగకుండా వచ్చేసా? నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, డైరెక్ట్ డాడ్ తోనే తెలుసుకుంటాను. తప్పకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అస్థికలు వాళ్ళు నదిలో కలిపే ముందే ఎలాగైనా మనం చేజెక్కించుకోవాలి. తొందర ఏం లేదు, అస్థికల్ని గంగలో కలపాలని నిర్ణయించుకున్నారు. అప్పటిదాకా అక్కడే ఉంటాయి. మనం అస్థికల్ని తీసుకొని దాని ప్లేస్లో వేరే అస్థికల్ని పెట్టేస్తే మూడో కంటికి తెలియకుండా పని అయిపోతుంది. సరే, అయితే నేను అక్కడికే వస్తా. నువ్వు లోపలికి వెళ్ళి ఆ అస్థికలు తీసుకొచ్చి నాకివ్వు. ఇక ఆత్మ ఎప్పటికీ నీకు అడ్డు రాకుండా నేను చేస్తా. ఆత్మనే కాదు, నువ్వు నా కోసం ఇంకొక అడ్డును కూడా తొలగించాలి. ఎవరిని? నా మొగ్గుణ్ణి. వచ్చేసా మనోహరి. వాడు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాడో తెలియక పిచ్చి పడుతుంది. వాడు బ్రతికుండగా నేను ఎప్పటికీ వాడి నుంచి తప్పించుకోలేను. అడుగడుగున అడ్డుపడి నన్ను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వడం లేదు. వాడు అడ్డు తొలగిస్తే కానీ నేను అమర్ వైపు అడుగులు వేయలేను.
అస్థికల సంగతి చూసి తర్వాత నీ మొగుడు సంగతి చూస్తా. సరే. హే, ఎవరు నువ్వు? లోపలికి ఎందుకు వచ్చావు? శుభ్రం చేయటానికి వచ్చా. ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం. అదే మేడం, ప్లంబింగ్ వర్క్ వచ్చాను. క్లీనింగ్ చేయకపోతే పాడైపోతుందని చెప్తున్నాను. నువ్వా? వాష్రూమ్ అట్టుంది, వెళ్ళు. నేను బయలుదేరుతున్నాను. సరే, అక్కడే కలుద్దాం. వస్తున్నాను. మిస్ అయ్యావు మనోహరి. అడుగు దూరంలో ఉన్నా ఎందుకు ఆగానో తెలుసా? నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు కాబట్టి. నువ్వు చేసిన తప్పులకి నువ్వు నా కళ్ళ ముందే శిక్ష అనుభవించే వరకు నిన్నేమీ చెయ్యను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడు తప్పు చేసి శౌర్య తప్పు చేశాడు అని నమ్మిస్తే పిచ్చిది. అది నిజమే అనుకుని ఆ అబ్బాయిని చీ కొట్టింది, నానా మాటలు అంది. కానీ నిజం తెలిసాక ఆ మాట మీకెలా చెప్పాలో అర్థం కాక వాడు దుర్మార్గుడు అని మిమ్మల్ని నమ్మించటానికి నానా బాధలు పడింది. అంత బాధపడింది ఎందుకో తెలుసా? తను ప్రేమించిన శౌర్యని పెళ్లి చేసుకోవాలని కాదు. రేపు ఆ ప్రశాంత్ ఇంత దుర్మార్గుడు అని తెలిస్తే నా బిడ్డకి నేనింత అన్యాయం చేశానా అని మీరెక్కడ అల్లాడిపోతారో అని. అది ఏం చేసినా నాన్నకి నచ్చినట్లే ఉండాలనుకుంది. నాన్న పరువు నిలబెట్టాలనే బతకాలనుకుంది. కానీ మీరేం చేశారు? ఎన్ని మాటలన్నారు? పరువు తీసిందన్నారు. ఎవడి ప్రేమ కోసం నన్ను మోసం చేసింది అన్నారు. చివరికి అబ్బాయితో వెళ్ళిపోవడానికి సిద్ధపడిందంటే నమ్మారు. లెటర్ కూడా రాయించారు. వాటన్నింటికి కూడా నేను బాధపడలేదండి. ఎందుకంటే భర్త ఏం చేసినా భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలి. కానీ కన్న కూతురికి కన్యాదానం చెయ్యను అన్నారే, అది తట్టుకోలేకపోయాను. కన్యాదానం చెయ్యాలంటే మీరుంటే సరిపోదు. చెయ్యనని మీరొక్కరే నిర్ణయం తీసుకోవడానికి పక్కన భార్యగా నేనుండాలి. నన్ను ఒక్క మాటైనా అడిగారా? రామ గురించి మీరు తీసుకున్న ఏ నిర్ణయమైనా భార్యగా నాకు మాట చెప్పారా? ఇది తప్ప ఒప్ప అని నన్ను అడిగారా? అడగరు. భార్య అంటే అంతేనా? భార్యకి మీరిచ్చే విలువ ఇదేనా? మీ కోపానికి భయపడి మీ నిర్ణయాన్ని గౌరవించి మేము ఏమీ మాట్లాడలేకపోయాం. కానీ కన్న తండ్రి అన్ని మాటలన్నాడే, మా నాన్న నన్ను నమ్మలేదు అని
అది అది ఏ అఘాయిత్యమో చేసుకునుంటే ఈరోజు నిజం తెలిసాక నా కూతుర్ని నాకు తెచ్చివ్వగలిగేవాళ్ళ? చెప్పండి, చెప్పండి. ఊరు మీ ఇష్టం, ఇల్లు మీ ఇష్టం, కానీ బిడ్డ విషయంలో నా ఇష్టాలు ఉండాలి. అది నా కన్న పేగు. దానికి కష్టం వస్తే అల్లాడేది ముందు నేను. అదెందుకంటే మీకు అర్థం కావడం లేదు. చెప్పండి. మీ నిర్ణయానికి, మీ మాటలకి నరకం నరకం చూసాం కదండి. ఏ రోజు ఏ విషయంలో మీకు ఎదురు చెప్పని నేను ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే ఇది మిమ్మల్ని ఎదిరించడం కాదు, తల్లిగా నా బాధ చెప్పుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకి, ఊరందరికీ న్యాయం చేసే నేను నా బిడ్డ విషయంలో సరైన న్యాయం చేయలేకపోయాను. అప్పుడు ఆ క్షణం నేను ఆలోచించింది నీ గురించో నా గురించో కాదు, ఇంటి పరువు గురించి. కొన్ని తరాలు మోసుకుంటూ వచ్చి నా చేతిలో పెట్టిన మన ఇంటి పరువు ఎక్కడ పోతుందో అన్న భయం నా బిడ్డ విషయంలో కొన్ని తప్పులు చేయించింది. ఆ రోజు నేను చేసింది తప్పని నీకనిపించొచ్చు, ఇప్పుడు నాకు అనిపిస్తుంది. కానీ పరువు బరువు మోసేవాడికి తెలుస్తుంది దాని భారమెంత అనేది. అది మోయడం మొదలుపెట్టాక భార్య, బిడ్డలు, బంధువులు ఎవ్వరూ కనిపించరు. అందుకే పరువు అన్న పదానికి ప్రాణాలే పోతూ ఉంటాయి. సీతమ్మని అడవి పాలు చేశాడని రామయ్యకి నింద వచ్చింది. ఆ పరువు కోసం కాదా? కురువంశం నాశనమైంది 10 మందిలో చీరలాగి పాంచాలి పరువు తీసినందుకు కాదా? ఇవన్నీ నన్ను నేను సమర్థించుకోవడానికి చెప్పడం లేదు జానకి. వాస్తవం నీకు అర్థం కావాలని చెప్తున్నాను. నా మాటలకి రామ ఏదైనా చేసుకునుంటే అని అన్నావు. మరి ఆ రోజు నేను నిజమని నమ్మింది నిజమే అయ్యుంటే నా ప్రాణాలు మాత్రం ఉండేవా? ఒకటి నిజం, నా మాటలకి నా నిర్ణయాలకి నువ్వు, రామ అందరూ బాధపడ్డారు. అలా బాధ పెట్టడం తప్పే. ఎవరో ఏదో అన్నారని, నేనెందుకు అడవుల పాలు కావాలని ఆ రోజు సీతమ్మ తల్లి అడ్డం తిరిగుంటే సీతారాముల చరిత్ర త్రేతాయుగం దాటి ఇంత దూరం వచ్చేదే కాదు. బిడ్డ విషయంలో తల్లిగా నీకన్నీ తెలియాలి. అలాగే పరువు విషయంలో భార్యగా నువ్వు మొయ్యాలి. కానీ ఆ బరువు నువ్వు మోయలేవని నీ బరువు నేనే మోస్తున్నాను. నాలో సగానివి. నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్, ఏమైందిరా? ఇలా పడున్నారేంటి? ఆ అమ్మాయి ఎక్కడా? ఎక్కడ అమ్మాయి సార్? వాడెవడో వచ్చి మమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని కాపాడి తీసుకెళ్ళిపోయాడు సార్.
రాస్కెల్స్, ఒక్క పని చేయడం కూడా చేత కాదు. అందరూ చూసేలా కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఎవడు చూస్తూ ఊరుకోడు. చా సార్, వీళ్ళ అమ్మాయికి ఏమవుతారు సార్? అమ్మా నాన్న అవుతారా? అమ్మా అమ్మా నాన్న ఏమంటున్నారు సార్? ఆ అమ్మాయిని కాపాడి తీసుకెళ్ళింది వీళ్ళిద్దరే సార్. ఏమంటున్నారా? వీళ్ళు తనని కాపాడటం ఏంటి? నిజం సార్, మమ్మల్ని చితక బాధింది ఈ ఫోటోలోనే అతనే సార్. అంత పెద్ద కూతురుండే అంత వయసు కాదు సార్. రే, వీళ్ళు అసలు ప్రాణాలతోనే లేరురా. చచ్చి 25 ఏళ్ళు అవుతుంది. కొంప తీసి వాళ్ళ ఆత్మలొచ్చి కాపాడాయా? మళ్ళీ ఆత్మలేంట్రా? గాడ్ ప్రామిస్ సార్, మమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని కాపాడింది ఇద్దరే సార్. దెబ్బలు తిన్నోళ్ళం ఎలా మర్చిపోతాం సార్? ఓ గాడ్, ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? నేను వాళ్ళిద్దరిని చూశాను. అది కల కాదు, భ్రాంతి కూడా కాదు. ఆ అమ్మాయిని కాపాడి తీసుకెళ్ళింది వీళ్ళిద్దరే సార్. అసలేది నిజం? పని మనిషి వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు నిజంగానే ఉన్నారా, లేక అందరూ భ్రమపడుతున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కలెక్టర్ ఆఫీస్ కా ఏదో టెర్రరిస్ట్ అడ్డాకా అన్నట్టు అంత షాక్ అయ్యారు. ఓ, మీ భార్య మన అక్కడుంటారనా? మాకు అక్కడ పనున్నప్పుడు ఎవరుంటే మాకేంటి? తీసుకెళ్లాల్సింది నువ్వే అరవింద్. అక్కడికి దేనికి? పనుందని చెప్పాను, అంతవరకే. దేనికో డ్రైవర్కి ఓనర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నువ్వేంటి సంతకం పెట్టిన అగ్రిమెంట్ తప్పుతున్నావు? నిన్న 2 రోజులు చూడాలన్నా స్టార్టింగ్లోనే నమ్మకం పోగొట్టుకుంటున్నావుగా. నేను నీ పత్రాలు ఇవ్వనులే. వస్తాను. గుడ్. ఆయన డ్రైవర్ బయటే ఉంటావు, నీకు ఇబ్బంది ఏముంటుంది? మేము కలవాల్సిన సార్ను కలిసి వచ్చేస్తాం. రా శృతి. కారు దగ్గరే ఉండు. నీకోసం మళ్ళీ వెతుక్కోలేం. నీ పెళ్ళానికి నిన్ను నా డ్రైవర్గా చూపించటానికేరా నిన్ను తీసుకొచ్చింది. నన్ను ఇలా అక్షర చూడకూడదు. త్వరగా వెళ్ళిపోవాలి. వీళ్ళు ఏ సార్ని కలవడానికి వెళ్తున్నారు? నమస్తే మేడం. నమస్తే చెప్తున్నాను మేడం. మిమ్మల్ని నేనేదో తిట్టినట్టు అంత కోపంగా చూస్తున్నారు. నన్ను తిట్టే అంత ధైర్యం జీవితాంతం జైల్లో గడపబోయే నీకెప్పటికీ రాదు. సర్లే మేడం,
మేము ఇప్పుడు వచ్చింది దేనికంటే యాక్చువల్లీ నేను మినిస్టర్ రాజుకి స్వయానా తమ్ముణ్ణి. ఏంటి మారింది రియాక్షన్? అదే మెయిన్ కారణం కూడా. ఏంటి మీ అన్న చావుకి కారణం మేమనుకుంటున్నావా? వాడి దుర్బుద్ధే వాణ్ణి బూడిద చేసింది. నువ్వు కూడా అన్నంత దుర్మార్గుడివే కదా, నిన్ను కూడా కర్మ అలాగే నాశనం చేస్తుంది. మీ సూక్తులు మీ నీతులు నేను వినను కానీ మేడం, మా అన్నయ్య ఉన్నప్పుడు ఒక కంపెనీ పెట్టాలనుకున్నాం. దానికి ఇప్పుడు మీ పర్మిషన్ కావాలి, అందుకే వచ్చాను. దేనికి? పెట్టి అందరి జీవితాల్ని బలి చేయడానికా? కంపెనీ కాదు కదా, నీ చేత్తో ఒక ఇటుక కూడా పెట్టనివ్వను. ఓకే ఫైన్, బట్ మీ ఆయన జుట్టు ఇప్పుడు నా చేతిలో ఉందని మాత్రం మర్చిపోవద్దు. ఆయనకి భయపడే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు. 2 రోజుల్లో ఇచ్చి తీరాలి. ఇంకేంటి? ఏంటేంటేంటి? నేను భయపడ్డానా? మీ వారు అలా చెప్పారా? నిజమేంటో చూపిస్తా. మీ వారు బయటే ఉన్నారు. రండి. ఆయన బయట ఉండడం ఏంటి? వస్తే కనిపిస్తారు కదా అక్షరా. రా రండి. నేను వేరే ఊరు రమ్మనడంలా మీ ఆఫీస్ బయటికే రమ్మంటున్నాను. రండి రండి. డ్రైవర్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగిరిగా కరెంటు షాకు పెట్టి నన్నే చంపాలని ప్లాన్ చేస్తారా? నీకిస్తారా ఇప్పుడు షాకు? కొట్టేసుకుంటుంది 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 కొట్టేసుకుంటుంది. అయిపోయింది 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 అయిపోయింది. క్లోజ్ లోంచి వస్తా, క్లోజ్ లోంచి వస్తా. ఇదిగో కర్పూరం, మీ వాడికి ఫిట్స్ వచ్చి అక్కడికి లగిలా కొట్టేసుకుంటున్నాడు చూడు. అమ్మో నా బిడ్డ. గిరి గిరి ఏమైంది రంగమ్మ? ఈ పెదవులు నాకు కరెంటు షాక్ ఇచ్చి చంపేద్దామని ప్లాన్ చేశారు. అందుకే వీళ్ళకి ఇచ్చాను షాక్. ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం? నేను ఒక ప్లాన్ చెప్తాను.
దెబ్బతో అసలు దొంగలు బయటపడతారు. జానకమ్మ నిర్దోషిగా బయటకొస్తుంది. ఇక్కడ 2 వికెట్లు అవుట్. ఇక మిగిలింది మీ అత్త వికెట్ ఒక్కటే. ఆవిడ్ని కూడా సర్దేస్తే అది మేం చూసుకుంటాం. ముందు వీళ్ళిద్దరినీ గదిలోకి తీసుకెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను కిరణ్ ఎంతగానో ఇష్టపడుతున్నానన్నయ్య. నీ ఇష్టాలతో మాకు సంబంధం లేదు రేవతి. కానీ నేను ప్రేమించిన వాడితో నాకు సంబంధం ఉంటుంది కదా. ఆ సంబంధం తెంచుకో రేవతి. ఈ పెళ్లి జరగదు. జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నేను జరిపిస్తాను. ఈ పెళ్లి చేయడానికి నువ్వెవరు? ఈ పెళ్లి ఆపడానికి మీరెవరు? ఇది నీకు సంబంధం లేని విషయం సీత. ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయంతోనూ నాకు సంబంధం ఉంది మావయ్య. రేవతితో నీకేం సంబంధం సీత? తను మా ఆడపడుచు. నేను ఈ ఇంటి కోడల్ని, మేనకోడల్ని కూడా. మేనకోడలువైతే అది మీ మేనత్త దగ్గర చూపించుకో, మా దగ్గర కాదు. ఇది మా మేనత్త సుమతి ఇల్లు. ఇది నా మేనత్త కుటుంబం. నా మేనత్త ఇక్కడ ఉండుంటే తన ఆడపడుచుకి ఏం కావాలో అది చేసుండేది. అత్తమ్మ ఇక్కడ లేదు కాబట్టి ఆవిడ మేనకోడలిగా నేను చేస్తాను. ఏం చేస్తావే నువ్వు? రేవతి పిన్నికి కోరుకున్న వాడితో పెళ్లి చేస్తాను. ఎలా చేస్తావు? చూస్తారా? ఇప్పుడే వస్తాను, ఉండండి. సీత ఏం చేయబోతోంది? సీత అంత బిల్డప్గా వెళ్ళిందంటే మీరంతా షాక్ అయ్యే పని ఏదో చేయబోతోంది. నేనేం చేస్తాను అన్నారు కదా, నేను చెయ్యబోయేది ఇదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, నేను వర్క్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. నేను ఆల్రెడీ డిస్టర్బ్ లో ఉన్నాను. నాకు ఆన్సర్ కావాలి. దేనికి ఆన్సర్ కావాలి? నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను, అందుకే మీరు అగ్రిమెంట్ పెళ్ళన్నా నేను ఒప్పుకున్నాను. మీ భార్య నయుండి ఇదే గదిలో పరాయి దానిలో బ్రతికాను. మీరు తిట్టినా కసిరినా అసహించుకున్నా భరించాను. మీ పుట్టినరోజున నేను ప్రజెంట్ చేసిన బైక్ను మీరు తగలబెట్టినా ఓర్చుకున్నాను. ఆఖరికి నన్ను కోర్టు బోన్ ఎక్కించిన
మీద నింద వేసినా, నా వ్యక్తిత్వానికి మీరు మచ్చ తెచ్చినా నేను సహించాను. ఇదంతా మీతో కలిసి ఉండాలని చేశాను. నీతో కలిసి ఉండాలని నాకు లేదు. దానికే నాకు సమాధానం కావాలి. సత్యతో ఎందుకు విడిపోయారు? అసలు మీకు సత్యకి మధ్య ఏం జరిగింది నాకు తెలియాలి. ఈ విషయం మాట్లాడొద్దని నీకెన్నోసార్లు చెప్పాను. ఎందుకు మాట్లాడకూడదు? ఎన్ని రోజులని దాచిపెడతారు? నేను చచ్చాకైనా సమాధానం చెప్తారా? నేను సత్యని కలిసి వస్తున్నాను. తను కూడా ఏమీ చెప్పలేదు. కనీసం మీరైనా చెప్తారా? చెప్పండి. పోనీ నా శవానికైనా ఆన్సర్ చెప్తారా? సత్యని నేను ప్రేమించాను, కానీ సత్య నన్ను చీట్ చేసింది. నన్ను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి నాకు ప్రేమన్నా పెళ్ళన్నా అసహ్యం. లైఫ్లో ఇంకెవరితోనూ మోసపోకూడదని సోలోగా ఉండాలనుకుంటున్నాను. సో నా జీవితంలో మరొక ఆడదానికి స్థానం లేదు. ఏవండి, అందరు అమ్మాయిలు సత్యలా ఉండరు. మీకోసం నేను నా ప్రాణాలైనా ఇస్తాను. నాకు నీ ప్రాణాలు అక్కర్లేదు, ప్రేమ అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడప్పుడు భర్త సర్వీస్ చేస్తే బాగుంటుంది లేతయ్య. ఆ మాట నాకు తమ్మి, మీ వదిన అన్ని పనులు నాకే అప్పచెప్తుంది. ఏమండి, మీ బట్టలు తప్ప మీ ఒంటి మీదకి ఇంకేమైనా వేసుకున్నారా? ఏం వేసుకోవాలో అన్న కన్ఫ్యూజన్ లో పడ్డాడు బ్రో. అదో తిక్కది, ఏం మాట్లాడుతుందో అర్థమే కాదు. కానీ అర్థం ఉంటుంది అత్తయ్య. బరువు బాధ్యతలు కూడా భుజాన్న వేసుకోవాలని అంటుంది. డమ్మో డమ్మ. ఓం నమ శివాయ. విశాలాక్షి, డమ్మక్క, మీరున్నప్పుడే కాదు, మీరు లేనప్పుడు కూడా ఈ 4 రోజుల్లో చిత్ర విచిత్రాలు జరిగాయి తెలుసా విశాలాక్షి? తెలుసమ్మా. తెలుసా? అమ్మకి తెలియందెప్పుడు? తను పారవస్యంలో మునిగి తేలినప్పుడే. ఇలాంటి కబుర్లు చెప్పి కాలం గడిపేయండి. వెళ్ళిన ఊళ్ళో ఉత్సవాలు అయిపోగానే ఇక్కడికొస్తారు తిండి కోసం. నోర్మయ్, ఏంటా మాటలు? నిజం నిష్ఠూరంగానే ఉంటుందక్క. ఏమీ చూడకుండా వినకుండానే అన్నీ తెలుసనగానే అవునా అన్నట్టు మీరు అమాయకంగా నోరు తెరిస్తే నోట్లో పెడతారు తెచ్చిన ప్రసాదం. ఇక ఆపుతావా? చిన్నపిల్ల తనకన్నీ తెలుసు అంటే నీకేంటి బాధ? ఏది మచ్చుకి ఒకటి చెప్పమనరా, నిన్నేం జరిగిందో. మీరు చదివిందే బెత్తడు, మూరంత పరీక్ష విశాలాక్షికి పెడితే ఎలా? లేదు లేదు, ఇలాంటి గమ్మత్తు ప్రశ్నలు అడిగినప్పుడు చిన్నపిల్లలు చెప్పే సమాధానాలు వినడానికి ఇంపుగా ఉంటాయి హాసిని. విశాలాక్షి, వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు. నువ్వు లోపలికెళ్ళమ్మా. నాకు తెలిసినవి చెప్పి వెళ్తాను నాన్న.
శివాష్టకం, గాయత్రి మంత్రం, అష్టోత్తర నామావళి ఇవి తెలుసని చెప్పకు. అమ్మా ముందు సోదరం చెప్పు నువ్వు. డమ్మోటమ్మా. అమ్మా నిన్నటి దినము శనివారము, తిథి సప్తమి, రేవతి నక్షత్రము, యోగము ధృతి. పసిబిడ్డ ఉలుచి పాతాలకైన గాయాన్ని నయం చేయాలని వచ్చిన నాగులమ్మను అవమానించి ఉంటారే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని వదినకి భవిష్యత్తులో వచ్చే ఆపద ఎంత స్పష్టంగా తెలుస్తుందో, జరిగిపోయిన దాన్ని అంత సరళంగా చెప్పావమ్మా నువ్వు. విశాలాక్షి, హ్యాట్స్ ఆఫ్ తల్లి. తప్పు చెప్పిందిరా. ఎక్కడా? ఇక్కడే ఇప్పుడే. గండం వచ్చింది నైని కన్నబిడ్డకి కాదు, దత్తత తీసుకుని పెంచుకుంటున్న గాయత్రి పాపకి. కరెక్ట్ గానేగా చెప్పింది, ఇందులో రాంగే ఉంది. వదినా, నీకు అర్థం కాలేదు. కన్నబిడ్డ గానవికి ఆపద రాలేదు, వచ్చింది జోగయ్య శాస్త్రి గారి మనవరాలు గాయత్రి పాపక్ కదా. విశాలాక్షి ఆ విషయంలో పొరపడిందని అనే అంటున్నాడు. ఓ అలానా? ఘాటుటెలడు సోదరి, అదొక్క మాట కొంచెం సరి చేసుకుంటే చాలు, మిగతాదంతా పర్ఫెక్ట్. వితిరాతను సవరించలేము సోదరా. నీ మాట వెనక్కి తీసుకోవచ్చు. విధి కర్మ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు. సర్లే, ఇలా చెప్పడం కూడా గొప్పతనమే కదా. మెచ్చుకోవాల్సింది పోయి నొచ్చుకునేలా మాట్లాడతావెందుకు? మాట్లాడట్లేదు వదినా, వాగుతోంది. ఇట్స్ ఆల్ రైట్. జాతకాలు చూడ్డం వచ్చు, లేకపోతే గెస్ చేయగలిగిందో కానీ ఇప్పటి వరకు అన్ని విషయాలు బ్రహ్మాండంగా చెప్పింది. అయితే నాదొక చిన్న ప్రశ్న. నా ఆడపడుచు దురంధర విషయంలో ఏం జరిగిందో చెప్పగలదా? దేని గురించి అని అంటే నువ్వాగు, తనని చెప్పనివ్వు. ఎస్, అత్తయ్య మ్యాటర్ గనక కరెక్ట్గా చెప్పిందనుకో, ఈ పిల్ల కాళ్ళకి దండం పెడతాను. అమ్మ కాళ్ళు మొక్కాల్సింది నువ్వు కాదు పుత్రా, నీ మరదలు సుమన. చిచ్చి, నేనెందుకు ఈ పిల్లకాలు పడతాను? పట్టక తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జున్ను, నేను చెప్పింది గుర్తుంది కదా? నేనేం చెప్పాను సరిగ్గా నువ్వు అలాగే చేయాలి. పర్వాలేదా లక్కీ, నువ్వేం చేయమంటే అది చేస్తున్నాను. మళ్ళీ తర్వాత తేడా కొడితే అర్జున్ బాబా నన్ను అంటాడు. ఏం పర్వాలేదు జున్ను, నేను చెప్పినట్టు చేయి చాలు. సరే లక్కీ. రెడీ, 1 2 3 గో. అమ్మా, అమ్మా.
జున్ను ఏమైంది జున్ను? దెబ్బ తగిలిందా? బాగా నొప్పి వస్తుందా? అక్కేంటి నార్మల్గా మాట్లాడేస్తుంది? తగ్గిపోతుందిలే. తగ్గిపోతుంది. ఇక్కడ తగిలిందా? జున్ను, ఇప్పటికైనా ఒప్పుకుంటావా తను మీ అమ్మే అని? జున్ను, ఏమైందిరా? దెబ్బలేమన్నా తగిలాయా? ఏం లేదండి, దెబ్బలేం తగల్లేదు. జున్ను, ఇప్పటికైనా నేను చెప్పిన మాట వింటావా? తను అమ్మే. ఏంటి? మీకు నన్ను అమ్మ అని పిలవాలనిపిస్తుందా? అలా అయితే పిలవండి, అందులో ఏముంది? పెళ్లి కానంత మాత్రాన అమ్మ అని పిలిపించుకోకూడదా ఏంటి? అది కాదు, నేను చెప్పేది ఏంటంటే లక్కీ జున్ను, నా చేతేమో అక్క అని పిలిపించుకుంటుంది, వీళ్ళేమో వీళ్ళకిష్టమైన పేరైన లక్ష్మి అని పిలుచుకుంటున్నారు. మీరు కూడా కావాలంటే తనని అమ్మ అని పిలవచ్చు, సరేనా? వెళ్ళాడుకోండి, వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్కసారి మీ భార్య ఫోటో చూడొచ్చా? వై నాట్? చూపిస్తా ఉండండి. సంయుక్త గారు, సంయుక్త గారు, వాట్ హ్యాపెండ్? ఎందుకు కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటున్నారు? ఆ ఫోటోని చూడగానే అలా అయిపోయారేంటి? ఏమీ లేదండి, అచ్చం నల్లానే ఉంది కదా. తను ఇప్పుడు చనిపోయింది అని అంటున్నారు కదా, అందుకే కొంచెం బాధ అనిపించింది. ఆమె గురించి బాధపడేంత గొప్ప క్యారెక్టర్ కాదులేండి. అసలు తను ఏం చేసిందని మీకు అంత కోపం? తన పేరునున్న షేర్స్ అన్ని వేరే వాళ్ళకి అమ్మేసింది. దానివల్ల మా కుటుంబం రోడ్డు పాలైంది. మీ మామగారు నీ పేరు మీద రాసిన షేర్స్ ఉన్నాయి కదా, అవి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయి. ఓ, అయితే మీ వైఫ్ చాలా సెల్ఫిష్ అన్నమాట. ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటుందన్నమాట. నో, ఎప్పుడు అలా చేయదు.
కానీ ఆ ఒక్కసారి మాత్రం తను విషం కక్కింది. చూడండి మిత్ర గారు, గుప్పెడు వేపకాయలో ఏది తిన్నా చేదుగానే ఉంటుంది. గుప్పెడు వేరుశనగల్లో ఏదో ఒక్కటి మాత్రమే చేదుగా ఉంటుంది. అంత మాత్రాన వేరుశనగలన్నీ వేపకాయలతో పోల్చలేం కదా. మనిషి జీవితం కూడా అంతే. ఏదో ఒక తప్పుని పట్టుకుని మొత్తం వ్యక్తిత్వాన్ని తప్పు పట్టకూడదు. అసలు మనం చూసే కోణం మాత్రమే ఒప్పని అనుకోకూడదు. ఆలోచిస్తే ఏది తప్పో ఏది ఒప్పో మీకే అర్థమవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.